రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ సెగ్మెంట్ పరిధిలోని మన్సూరాబాద్, హైత్నగర్ డివిజన్లలోని 40 కాలనీలకు అవసరమైన రోడ్ల అభివృద్ధికి లైన్ క్లియర్ అయింది. ఇందుకోసం 4 కోట్ల నిధులు ప్రతిపాదించామన్నారు జీహెచ్ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి. మన్సూరాబాద్ డివిజన్ హైత్నగర్ పరిధిలోని బొమ్మలగుడి నుండి డబుల్ బెడ్రూమ్, కుంట్లూరు, తట్టి అన్నారం, నాగోల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి సరిగా లేక జనం ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్కు వివరించారు. స్పందించిన జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులు రోడ్ల సమస్యను పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్ కొప్పుల వివిధ కాలనీల సంక్షేమ సంఘం అధ్యక్షులతో కలిసి రోడ్ల పరిస్థితిని స్వయంగా చూశారు అధికారులు. త్వరలో బల్దియా నుంచి నిధులు విడుదల చేయించి రహదారి విస్తరణ, సుందరీకరణ పనులు మొదలు పెడతామన్నారు కార్పొరేటర్. సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లో అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కొప్పుల.